అండి ఫర్ వండర్. ఎస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్ అండి. నా వాయిస్ తర్వాత నా విజువల్ కరెక్ట్ గా ఉంటే ఆడియో అండ్ విజువల్ ఒక్కసారి చాట్ బాక్స్ లో ఏవి అని అందరు టైప్ చేయండి. ఏవి ఆడియో అండ్ విజువల్. వావ్, సూపర్ సూపర్, ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కరు కూడా చాలా సూపర్ గా టైప్ చేస్తున్నారండి. ఎస్, లర్నింగ్ రిక్వైర్డ్ ఎనర్జీ. మీరు ఎంత ఎనర్జీ చూపిస్తారో అంత అద్భుతంగా ఈ రోజు క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది కూడా. సో మీ యొక్క ఎనర్జీ ఏ విధంగా చెక్ చేస్తూ ఉంటానంటే మీ యొక్క చాట్ బాక్స్ ద్వారా. ఓకే, రైట్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఎస్, నేను ఒక కామన్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీలో ఎంతమందికి వీడియో ఎడిటింగ్ అంటే భయం, వీడియోని చేయాలి అంటే భయం? మీ అనేవాళ్ళు మీ అని టైప్ చేయండి. ఒక వీడియోని ఎడిట్ చేయాలన్నా, ఒక వీడియోని రికార్డ్ చేయాలన్నా. ఓ మై గాడ్, ఇంతమందా? ఎస్, చూద్దాం. ఓకే ఓకే, మీ ఎవ్రీ ఆల్మోస్ట్ 80 to 90%, 90 అనొద్దు కానీ 95% అని కూడా అనొచ్చు. అంటే ఇంతమందిని భయపడుతున్నాం. మీ అందరికి నాది ఒక బిగ్ ప్రామిస్ ఏంటంటే ఈ 1 hour 1.5 hour సెషన్ అయిపోయేలోపు మీ అందరికి ఎడిటింగ్ అంటే ఇంత ఈజీనా అనిపించేలాగా నేను చేస్తాను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇఫ్ యూ ఆల్ రెడీ, టైప్ ఆర్ ఇన్ చాట్ బాక్స్. ఓన్లీ చాట్ బాక్స్ అండి. టైప్ ఆర్ ఇన్ చాట్ బాక్స్. రైట్, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వీడియో ఎడిటింగ్ మనకెందుకు అవసరం అనేది ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా? రైట్, ఓకే. స్క్రీన్ షేర్ అవుతుంది కదా? రైట్. వీడియో మేకింగ్, నేను వీడియో ఎడిటింగ్ అని అనట్లేదు, వీడియో మేకింగ్ అని అంటున్నా. ఎందుకు, దానికి దీనికి తేడా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. వీడియో ఎడిటింగ్ అంటే ఆల్రెడీ మనం వీడియో తీయడంలో ఈజీగా ఉన్నాం, మనకు బాగా వచ్చు. కానీ ఆ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి అనేది తెలియకపోవడం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్, మాకు ఈ యొక్క వీడియోస్ అనేది ఎందుకోసం అనే ఒక క్వశ్చన్ మనకు ఉంటుంది చాలా మందికి. అంటే ట్రైనర్స్ కానీ, చాలా మంది పెద్దవాళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉన్నారు, సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు. సో సార్, ఈ రోజు మేము వీడియో ఎడిటింగ్ ని ఎందుకు నేర్చుకోవాలి అనే ఒక చిన్న క్వశ్చన్ మనం వేసుకుంటే, మామూలుగా మనం ఈ రోజు ఏదైతే రెగ్యులర్ బిజినెస్ చేస్తున్నామో, మహా అంటే మన యొక్క వాట్సాప్ స్టేటస్ల ద్వారా స్టేటస్ పెట్టేస్తున్నాము. ఏదో ఒక కంపెనీ ఆఫర్ కానీ లేకపోతే మన గురించి కానీ స్టేటస్ పెట్టేస్తున్నాము ఒక ఫోటోని. కానీ ఒక 10 ఫోటోలను తీసుకొని ఒక వీడియోగా చేస్తే ఎలాంటి లాభం ఉంటది అనేది ఒకటి చూసుకోవాలి. ఎందుకు నేను ఇక్కడ మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనే టాపిక్ ని తీసుకొని వచ్చానంటే, వీడియో ఎందుకు చేయాలనే ముందు మనం రెగ్యులర్ గా చేసే పద్ధతి కంటే వీడియోస్ ని చేయడం ద్వారా, ఆన్లైన్ లో పెట్టడం ద్వారా, వెన్ కంపేర్ టు ఆన్లైన్ ఆఫ్లైన్, మనము ఇది లో కాస్ట్ లో ఉంటుంది. ఏది, ట్రెడిషనల్ మార్కెటింగ్ కంటే ఆన్లైన్ మార్కెటింగ్ అనేది చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది. ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వచ్చు. ఇక్కడ రైట్ సైడ్ మీకు రెగ్యులర్ మార్కెటింగ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ మీకు ఆన్లైన్ మార్కెటింగ్ వస్తుంది. ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం, ఎందుకోసం ఇవన్నీ పెట్టానంటే పీపీటీలో మీరు ఒక్కసారి దీన్ని అర్థం చేసుకోండి. మనం నార్మల్ గా అక్కడే ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటే, ఏదో ఫొటోస్ పెడుతూ ఉంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వలేము. అవే వాటిని వీడియోస్ లాగా చేసి ఆన్లైన్ లో పెట్టాలనే ఐడియా మీ అందరికి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 200 మందికి పైగా ఈ రోజు మీ అందరు వినడానికి ఈ సెషన్ లో కూర్చున్నారు. మీ అందరికీ తెలుసు వీడియో అనేది అవసరమని. కానీ అది ఎందుకు అవసరం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఇది చేశాను. ఇప్పుడు చెప్పండి, ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో వీడియో మనం చేసినా ఎక్కడ పెడతామండి? సోషల్ మీడియాలోనే పెడతాం కదా. ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో 215 మిలియన్ న్యూ యూజర్స్ జస్ట్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు సోషల్ మీడియాలో. కాబట్టి మన కంపెనీ రిలేటెడ్ ప్రొడక్ట్ కానీ, మీ గురించి కానీ, మీ సర్వీస్ని కానీ మనం ఆన్లైన్లో పెట్టడం ఇంపార్టెంటా కాదా? ఇంపార్టెంట్ అయితే ఒకసారి ఐ అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ ఐ ఇన్ చాట్ బాక్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే టైప్ ఐ. ఈ డేటా అంతా చాలా రీసెర్చ్డ్ డేటా అండి. యావరేజ్ రేట్ ఏంటంటే ఆల్మోస్ట్ 6.8 మెంబర్స్, అంటే 7 మెంబర్స్ ఎవ్రీ సెకండ్ సోషల్ మీడియాలో జాయిన్ అవుతున్నారు. 7 మెంబర్స్. అందుకోసం మనం వీడియోస్ చేయాలి అని అంటున్నాను. రైట్, ఇదంతా బాగుంది సార్. మేము బెనిఫిట్స్, సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం ద్వారా బెనిఫిట్స్ ఏముంటాయి? నెంబర్ 1, మీరు ఎక్కువ మందికి తెలుస్తారు. నెంబర్ 2, మీ ప్రొడక్ట్ కానీ మీ కంపెనీ గురించి కానీ
ఎక్కువ ట్రాఫిక్ పెరుగుతుంది, లీడ్స్ ని క్రియేట్ చేస్తుంది, తర్వాత మీకు ఒక లాయల్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఎవరో తీసుకొచ్చిన యాడ్స్ దానికంటే మీరు చేసే వీడియోస్ మీ ఓన్ ఫేస్ తో మీ వాయిస్ తో పెట్టడం ద్వారా ఇలాంటి లాయల్ ఫ్యాన్స్ ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ యొక్క సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, మీకు పార్ట్నర్స్ కూడా పెరుగుతారు, మార్కెట్ యొక్క ఇన్సైట్స్ అనేవి కూడా పెరుగుతాయి ఈ యొక్క వీడియో మేకింగ్ ద్వారా. ఓకే సార్, బాగుంది. మరి వై వీడియోస్ అనేది అందరికీ క్లారిటీ వచ్చిందా? ఒకసారి క్లారిటీ వస్తే ప్లీజ్ టైప్ సి ఇన్ చాట్ బాక్స్. వీడియోస్ అనేది ఎందుకోసం, ప్లీజ్ టైప్ సి ఇన్ చాట్ బాక్స్. ఇప్పుడు మనం వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పెట్టాలనా లేదా? ప్లీజ్ టైప్ సి ఇన్ చాట్ బాక్స్. రైట్. చాట్ బాక్స్ అసలు వందే భారత్ ఫాస్ట్ కంటే చాలా ఫాస్ట్ వెళ్తుందండి, వందే భారత్ ట్రైన్ కంటే. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఎస్, ఇప్పుడు చెప్తా. ఒక చిన్న క్వశ్చన్ నేను అడుగుతా, ఇది చెప్పేసి మనం సార్ వచ్చినప్పటి నుండి క్వశ్చన్లే అడుగుతున్నారు సార్ అని అనిపిస్తుందా? బట్ ఇంపార్టెంట్. మనము వాట్సాప్ చూస్తుంటాం కదా, మన యొక్క వాట్సాప్ లో మీరు ఎక్కువగా ఫార్వర్డ్ చేసేవి, ఎక్కువగా టైం స్పెండ్ చేసేది ఏంటి? ఫోటోసా, టెక్స్టా, వీడియోసా? ఫార్వర్డ్ చేసేది మీరు ఎక్కువగా దేన్ని ఫార్వర్డ్ చేస్తారు? అనిత గారు అంటున్నారు వీడియోస్ అని. ఎస్. దాత్రి గారు ఫోటోస్ అని అంటున్నారు, టెక్స్ట్ అని. ఫార్వర్డ్ చేసేది రైట్, వీడియోస్ టెక్స్ట్, వీడియోస్ టెక్స్ట్. ఓకే, ఇక్కడ మనకు మిక్స్డ్ ఆన్సర్ వస్తుంది కదా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మీరు బాగా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే వీడియో చూసి నేర్చుకుందాం అనుకుంటారా, పీడిఎఫ్ చదివి నేర్చుకుందాం అనుకుంటారా, ఇమేజ్ చూసి నేర్చుకుందాం అనుకుంటారా? నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. ఎస్, ఇక్కడైతే ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్, అందరు కూడా వీడియో అని అంటున్నారు. అంటే మనం ఎక్కువ ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు వీడియో అనే దానికి ప్రిఫర్ చేస్తాము. సో ఆల్మోస్ట్ వరల్డ్ లో ఉండే డేటా మొత్తం ఇంటర్నెట్ అనే దాన్ని తీసుకుంటే 75% వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్ ని వీడియోస్ చూడడానికే వాడుతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మనం వీడియో చేయాలి. దేనికోసం? మీ 75% ఎవరైతే ఇంటర్నెట్ వాడుతున్నారో వాళ్ళందరి కోసం మనం వీడియోస్ అనేది చెయ్యాలి. ఓకే సార్, అంతా బాగుంది, అంతా బాగుంది, ఇది మనకు అవసరం లేదు. మరి వీడియోస్ చేయాలి అంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? 1 మినిట్. నెంబర్ 1, ఒక గుడ్ వీడియో మనం చేయాలనుకుంటే ఎక్స్పెన్సివ్ కెమెరా ఉండాలి, నో డౌట్. మీ అందరు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేయాలన్నా, వీడియో రికార్డ్ చేయాలన్నా మీ అందరి దగ్గర కూడా ఒక ఎక్స్పెన్సివ్ కెమెరా ఉండాలి. నెంబర్ 2, మీ అందరికీ కూడా సూపర్ అప్ ఎడిటింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. నెంబర్ 3, మంచి లైటింగ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ నా రూమ్ లో సెటప్ చేసుకున్న లైట్స్ లో చూస్తే ఆల్మోస్ట్ 25,000 to 30,000 ఉంది, అలాంటి లైటింగ్ ఉండాలి. తర్వాత విఎఫ్ఎక్స్ తెలిసి ఉండాలి, సౌండ్ ప్రొడక్షన్ మనకు చేయడం తెలిసి ఉండాలి, ఒక బిగ్ టీమ్ అనేది మన దగ్గర ఉండాలి. అంతేకాకుండా మేకప్ ఆర్టిస్ట్ అనే పర్సన్ కూడా మన దగ్గర ఉండాలి. సార్ ఏంది సార్, ఏదో వీడియో ఎడిటింగ్ క్లాస్ అని వస్తే ఇన్ని పెట్టి మేము ఇప్పుడు వీడియోస్ రికార్డ్ చేయాలా అని ఎంతమందికి అనిపిస్తుందండి? ఎంతమందికి అనిపిస్తుంది? వాస్తవానికి మీరు వీడియో ఎడిట్ చేయాలనుకుంటే, వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఏ ఒక్కటి కూడా మనకు అవసరం లేదు. జస్ట్ మీ యొక్క మొబైల్ ఫోన్ ఉంటే చాలు. ప్రస్తుతం మనం చూస్తున్న మొబైల్స్ అన్నీ కూడా మినిమం ఆల్మోస్ట్ హెచ్డి క్వాలిటీ ఇచ్చే మొబైల్సే ఉంటున్నాయి ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇవన్నీ లేకుండా జస్ట్ ఫొటోస్తో వీడియోస్తో ఎలా వీడియో ఎడిటింగ్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీ అందరికీ అర్థమైందా మనం వీడియోస్ ఎందుకు చేయాలి, ఎలాంటి డేటా ఉంది ఏంటి అనేది? రైట్. ఇంకా లేట్ చేయకుండా నేను వీడియో ఎడిటింగ్ అంటే మనకు వీడియో ఎడిటింగ్ కి సంబంధించి చాలా అంటే చాలా రకాల యాప్స్ ఉన్నాయండి, చాలా రకాల యాప్స్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక యాప్ లో నేర్పిస్తాను. ఒక యాప్ లో నేర్పించిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అలాంటి ఫీచర్స్ నే వాడి మీరు ఎటువంటి యాప్ ఉన్నా సరే మీరు ఎడిటింగ్ చేయడం నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ మీ అందరికీ కూడా నేను బేసిక్స్ నేర్పిస్తాను. ఇంకా లేట్ చేయకుండా, మాక్సిమం మనం అందరం మొబైలే వాడతాం కాబట్టి యాక్చువల్ నేను సిస్టంలో నేర్పిస్తాను. మనం అందరం చాలా మంది మీ మొబైలే ఎక్కువ వాడతాం కాబట్టి సో మొబైల్ని వాడి ఎలా ఎడిటింగ్ చేయాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఇంకా లేట్ చేయకుండా నేను నా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. ఓకేనా? రైట్, 1 మినిట్. రైట్,
స్క్రీన్ షేర్ అవుతుంది కదా. ఎస్. ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు 4 యాప్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఫిలిమోరా అని, ఇన్షాట్ అని, విఎన్ అని, కైన్ మాస్టర్ అని. ఇవన్నీ కూడా ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి, పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి. కానీ యాజ్ ఏ స్టార్టర్ గా మనం అందరం యూజ్ చేసుకోవడానికి ఫ్రీ వర్షన్ అనేది సరిపోతుంది, మ్యాక్స్ టు మ్యాక్సిమం. తర్వాత ఇందులో మనం ఎక్స్పర్ట్ అయిన తర్వాత పెయిడ్ వర్షన్ కి వెళ్ళవచ్చు. సో ఇందులో నేను ఏ యాప్ ని చూపిద్దాం అనుకుంటున్నానంటే ఇన్షాట్ అనే ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ షార్ట్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి, ఇక్కడ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ విధంగా జస్ట్ ఇన్ షార్ట్ అని టైప్ చేశారనుకోండి, ఇన్ షార్ట్ అని టైప్ చేశారనుకోండి, ఇక్కడ సెకండ్ వన్ కనిపిస్తుంది చూసారా, ఈ సెకండ్ వన్ దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర ఎవరైనా ఇంకొక మొబైల్ ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అని అడుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు మినిమం బేసిక్ ఏం తెలవాలంటే ఇక్కడ వీడియో అని కనిపిస్తుంది. వీడియో అంటే ఏంటి అంటే మనము ఈ వీడియో కనిపిస్తుంది కదండి ఆప్షన్. వీడియో అంటే మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా వీడియో ఉంటే ఆ వీడియోని ఎడిటింగ్ చేసుకోవడానికి. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఫొటోస్ ని వాడి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కొల్లేజ్ అంటే ఏంటి అంటే మనం చాలా మందిని ఇప్పుడు కూడా మేము చాలా మా గ్రూపులలో చూస్తూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు ఏదైనా ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారనుకోండి, ఒక 10 ఫొటోస్ ఉంటాయి. 10 ఫొటోస్ ని ఒకటేసారి డిఫరెంట్ డిఫరెంట్ 10 ఫొటోస్ ని పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా 10 ఫొటోస్ ని ఒకటే ఫోటో లాగా వచ్చేయడానికి వాడేదాన్నే కొల్లేజ్ అని అంటారు. ఇక్కడ దాకా క్లియరా? ఇక్కడ దాకా క్లియర్ అయితే ప్లీజ్ టైప్ సి ఇన్ చాట్ బాక్స్. నేను చాలా స్లోగా క్లియర్ గా చెప్తాను, ఫాస్ట్ అనిపిస్తే ఒకసారి నాకు ఫాస్ట్ అని టైప్ చేయండి. ఇక్కడ దాకా క్లియర్ కదా. వీడియో, ఫోటో, కొలేజ్. రైట్. ఇక్కడ బాగుంది. ఇప్పుడు మనము దేనిపైన ఒక వీడియో చేద్దాం, ఏ టాపిక్ పైన చేద్దాం. ఈరోజు మనకందరికి తొలి అంటే ఈరోజు ఒక స్పెషల్ డే. యాక్చువల్ మనం అందరం ఒక మంచి స్పెషల్ డేలో కలుసుకున్నాం. అదేంటంటే తొలి ఏకాదశి. సో ఈరోజు మనం ఏదైనా ఒక ఒక 4 ఫొటోస్ ని తీసుకొని గాడికి సంబంధించినటువంటివి, ఆ ఫొటోస్ ద్వారా ఒక విషయం చెప్తూ అంటే ఒకరికి మనం విషెస్ చెప్తూ అక్కడ మీ పేరు అంటే ఈ మనం పెట్టే విషెస్ లో కూడా మీ పేరు, మీ ఫోటో వచ్చేలాగా కొన్ని ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. ఓకేనా. రైట్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వీడియో మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, న్యూ అనే ఆప్షన్. ఈ న్యూ అనే ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే అంటే మనం కొత్తగా ఒక వీడియో ఎడిటింగ్ చేయడం కోసం స్టార్ట్ చేసేదాన్ని న్యూ అని అంటాం. ఇక్కడ కింద కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ మనం వీడియో ఎడిటింగ్ చేసిన వీడియోస్ ఉంటే ప్రాజెక్ట్ రూపంలో అక్కడ సేవ్ అయి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం న్యూ వీడియో చేయాలనుకుంటున్నాం కాబట్టి న్యూ వీడియో మీద నేను క్లిక్ చేశాను. ఈ విధంగా న్యూ వీడియో క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ అంటే ఈ తొలి ఏకాదశి మీద చేద్దామని అనుకున్నా కాబట్టి కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఏ టాపిక్ మీద అయితే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ ఫొటోస్ మనము డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. సార్ ఈ ఫొటోస్ అన్ని ఎక్కడ దొరుకుతాయి సార్? అవన్నీ నేను చివరిలో మీకు చెప్తాను, నాకు చివరిలో గుర్తు చేయండి. ఓకేనా. ప్రస్తుతానికి మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి అక్కడ ఉండే ఫొటోస్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో దాని జోలికి నేను వెళ్ళట్లేదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫొటోస్ తో ఎలా చేయొచ్చో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఏ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ ఫొటోస్ మీద మనము క్లిక్ చేయాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు 4 గాడ్స్ ఫొటోస్ ఉన్నాయి, దేవుని ఫొటోస్ ఉన్నాయి. సో వాటిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 అని సెలెక్ట్ చేయగానే ఈ విధంగా వచ్చింది. నేను ఇంకా మల్టిపుల్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి యాడ్ అనే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేశాను. అంటే ఇంకా ఎక్కువ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, 4 to 5. నేనేం చేస్తున్నాను, 2, 3, 4, 5. ఒక 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఏమని, సారీ మీకు ఓకే 1 minute. రైట్. ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, ఈ టిక్ మార్క్ మీద మనం క్లిక్ చేస్తే ఈ ఫొటోస్ అన్ని కూడా డాష్ బోర్డ్ మీదకి వస్తాయి. ఇప్పుడు మనం మెయిన్ ఎడిటింగ్ స్టార్ట్ అయినట్టు. దీన్ని డాష్ బోర్డ్ అంటారు. ఇక్కడ ఒక్కొక్క దాని యూస్ మీకు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు నేను చేసి చూపిస్తా ఎలా వాడుకోవాలో ఒక్కొక్క దాన్ని. నెంబర్ 1 ఇక్కడ క్యాన్వాస్ అని కనిపిస్తుంది చూసారా, 1 minute. రైట్.
ఇక్కడ క్యాన్వాస్ అని కనిపించేది ఏంటి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో మీ ఎండ్ వీడియో ల్యాండ్స్కేప్ లో ఉండాలా, అంటే యూట్యూబ్ లో లాంగ్ వీడియో వచ్చేలాగా ఉండాలా, స్ట్రైట్ వీడియో లాగా ఉండాలా, ఏ విధంగా ఉండాలని సెట్ చేసేదే క్యాన్వాస్. ఇక్కడ నేను క్యాన్వాస్ మీద ఇప్పుడు క్లిక్ చేశాను అనుకోండి, ఆప్షన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏమనే ఆప్షన్ చూపిస్తుంది? ఇక్కడ ఫిట్ టు వీడియో అంటే ఆల్రెడీ ఉండే ఎగ్జిస్టింగ్ విండోకి సెట్ అయ్యేలాగా ఫిట్ చేయాలన్నా, అంటే ఈ విధంగా క్లిక్ చేస్తే విండోకి సెట్ అయ్యేలాగా అవుతుంది. నెంబర్ 2 1:1 రేషియో, అంటే ఇది ఇన్స్టాగ్రామ్ కి సెట్ అయ్యే రేషియో. ఇన్స్టాగ్రామ్ కి సెట్ అయ్యేలాగా ఉండాలన్నా మీరు చేసే వీడియో, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లోనే రీల్ సైజ్ అనమాట, ఇది 4:5 రేషియో. తర్వాత 9:16 రేషియో, దీని మీద క్లిక్ చేస్తే 9:16 రేషియో అనేది మనకి యూట్యూబ్ లో వచ్చే షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ కానీ, ఫేస్బుక్ రీల్స్ కానీ వీటన్నిటికీ సెట్ అయ్యే రేషియో 9:16. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ అన్ని కూడా 9:16 రూపంలో ఉన్నాయి కాబట్టి వీడియో నేను షార్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ ఆప్షన్ ని ఫైనల్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇదే వీడియో నాకు ల్యాండ్స్కేప్ లో రావాలనుకుంటే 16:9. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇందాక ఇక్కడ దాకా వీడియో ఉంది, ఇప్పుడు వీడియో అనేది ఫొటోస్ అనేవి ల్యాండ్స్కేప్ లోకి వచ్చేసినాయి. అదే నేను ఫ్రంట్ ఆప్షన్ తీసుకున్నాను చూడండి, ఇప్పుడు చూడండి ఇమేజ్ పెద్దగా అయిపోయింది. అంటే 16:9 అనేది ల్యాండ్స్కేప్ వీడియో రావడం కోసం. ఇది యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ చేయడానికి ఎక్కువగా వాడతారు. ఇవన్నీ ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఉండేవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా 9:16 రేషియో తీసుకుంటున్నాను. ఇది యూట్యూబ్ షార్ట్స్ కోసం కానీ మన మొబైల్లో ఫుల్ లెంత్ లో కనిపించడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ రేషియో. సో ఈ రేషియోని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే క్యాన్వాస్ అనేది సైజ్ ని ముందుగానే ప్రిసైజ్ చేయడం కోసం, మన వీడియో ఏ టైప్ అనే దానికోసం క్యాన్వాస్. ఇక్కడికి క్లియర్ అయితే క్లియర్ అయినా ఒకసారి చాట్ బాక్స్ లో అందరు టైప్ చేయండి. నెంబర్ 2, వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియోకి నేను ఒక ఆడియో యాడ్ చేయాలి, అంటే సాంగ్ యాడ్ చేయాలి లేదా వాయిస్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆడియో సింబల్ కనిపిస్తుంది చూసారా? ఇక్కడ ఆడియో సింబల్ కనిపిస్తుంది. ఈ ఆడియో మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మీ ఫోన్ లో ఉండే మ్యూజిక్ ని కానీ, ఇక్కడ మ్యూజిక్ అని ఉంది చూసారా, ఇక్కడ మనకు చాలా మ్యూజిక్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఇన్ షాట్ లోనే కొన్ని మ్యూజిక్, యాప్ నేమ్ వచ్చేసి ఇన్ షాట్ అండి. ఒకసారి పోస్ట్ ఇన్ షాట్ అని ఒకసారి టైప్ చేయండి చాట్ బాక్స్ లో, వాళ్ళు సేవ్ చేసుకుంటారు. ఇన్ షాట్, INSHOT షార్ట్, ఇన్ షాట్ అనమాట. ఎస్, ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నా మీ అందరి కోసము. ఆడియో మీద క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసే వీడియోకి ఎటువంటి ఆడియో యాడ్ చేయాలని చూపిస్తుంది. అక్కడ మ్యూజిక్ మీద చూస్తే ఇక్కడ ఫ్యూచర్ మ్యూజిక్, అంటే ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇన్ షాట్ లో ఉండే మ్యూజిక్ అన్నమాట. మనకు నచ్చిన మ్యూజిక్ ని మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఒకటి లేదు సార్, నేను పెడుతుంది దేవుని రిలేటెడ్ కాబట్టి గాడ్ సాంగ్ నా మ్యూజిక్ లో ఉండే, అంటే ఆల్రెడీ నా ఫోన్ లో రికార్డెడ్ అయి ఉంది, డౌన్లోడ్ అయి ఉన్న మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ పక్కనే మై మ్యూజిక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది కదా మై మ్యూజిక్. ఇక్కడ మై మ్యూజిక్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఆల్రెడీ ఉండే ఆడియో సాంగ్ ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ సాంగ్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీకు నచ్చిన సాంగ్ ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చేస్తున్నాను, ఒక సాంగ్ ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ రామ్ ఆయంగి అనే ఒక సాంగ్ ఉంది, అది యాడ్ చేస్తున్నాను. ఓకేనా? ఈ సాంగ్ ని నేను యాడ్ చేశాను. మేబీ ఆడియో మీకు రానట్టుంది, ఎందుకంటే మొబైల్ ఆడియో ల్యాప్టాప్ ఆడియో ఆన్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను ఆ ఆడియో మీకు రావట్లేదు. ఈ విధంగా మనకు నచ్చిన సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, యూజ్ అని ఉంది కదా, యూజ్ మీద క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్ గా ఆ సాంగ్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ సాంగ్ వచ్చేసింది కింద ఇందాక. ఇప్పుడు ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది. చివరిలో మీకు వీడియో పోస్ట్ చేస్తా. అంటే ఆడియో మీద క్లిక్ చేసాం, మ్యూజిక్ మీద క్లిక్ చేసాం, మై మ్యూజిక్ లో ఆల్రెడీ ఉండే సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం, సాంగ్ ని అప్లోడ్ చేసాం, యూజ్ అని క్లిక్ చేసాం. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు సాంగ్ ని అడ్జస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే 1 minute, రైట్, మీరు సాంగ్ ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సాంగ్ అనిపిస్తుంది కదండి, ఈ మార్క్ ఉంది చూసారా ఇక్కడ, దీన్ని డ్రాగ్ వెనక్కి లాగితే సాంగ్ అనేది ముందుకు వెళ్తుంది, బ్యాక్ లాగితే సాంగ్ అనేది వెనక్కి వస్తుంది. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మీ సాంగ్ ఎక్కడి నుండి మీకు ఎక్కడి వరకు కావాలి అనుకునే దాన్ని ఇలా లాగి ఇలా వదలడమే అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ దాకా నచ్చింది అనుకోండి, సాంగ్ ని ప్లే చేస్తున్నాం.
వాయిస్ రావట్లేదు కదా. ఓకే రైట్, నేను యాడ్ చేస్తాను. ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఆడియో ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఆడియో యాడ్ చేయడం నేర్చుకున్నాం, మ్యూజిక్ చేయడం నేర్చుకున్నాం. ఒకవేళ దీన్ని అడ్జస్ట్ చేయాలనుకుంటే, నాకు నచ్చిన ప్లేస్ నుండి స్టార్ట్ అవ్వాలని అనుకుంటే ఈ విధంగా మ్యూజిక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది కానీ మనం ఏ సాంగ్ అయితే యాడ్ చేసామో ఆ సాంగ్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొత్త ఆప్షన్స్ చూపిస్తున్నాయి. సాంగ్ మీద క్లిక్ చేయనప్పుడు ఆప్షన్స్ ఏం లేవు. సాంగ్ పైన క్లిక్ చేస్తే ఈ సాంగ్ పైన ఇవన్నీ ఇప్పుడు చూడండి, సాంగ్ మీద క్లిక్ చేయలేదు, ఆప్షన్స్ ఏం కనిపించట్లేదు ఇక్కడ ఇవన్నీ. కానీ ఆ సాంగ్ మీద మనం క్లిక్ చేస్తే ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ వచ్చింది, స్ప్లిట్ ఆప్షన్ వచ్చింది, డిలీట్ ఆప్షన్ వచ్చింది, ఇంకా చాలా రకాల ఆప్షన్స్ వచ్చాయి. ఇక్కడ మన సాంగ్ ని మనము ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడి నుండి ఎక్కడి దాకా ఉండాలి. స్టార్టింగ్ లో ఇక్కడ ఫేడ్ ఇన్ అంటే ఇమేజ్ అంటే సాంగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ సౌండ్ తో రావాలనా, తక్కువ సౌండ్ తో రావాలనా అనేది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. ఎండింగ్ అండ్ ఎగ్జిట్, ఫస్ట్ ఎంట్రీ అప్పుడు, ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలని చెప్పేది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనమాట. తర్వాత స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఏంటంటే మన సాంగ్ ఏదైతే ఉందో అక్కడి దాకా, ఇప్పుడు ఈ సాంగ్ ఉందండి, దీని మీద సెలెక్ట్ చేసుకున్నాను, స్ప్లిట్ మీద క్రియేట్ చేశాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక డాష్ వచ్చింది చూసారా, మధ్యలో గ్యాప్ వచ్చేసింది, అంటే సాంగ్ ని కట్ చేస్తుంది స్ప్లిట్ అంటే. ఓకేనా. మనకి ఎక్కడి దాకా కావాలి, ఎక్కడి దాకా అవసరం లేదనుకునే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న సాంగ్ ఇక్కడిది మనకు అవసరం లేదనుకుంటే ఫస్ట్ది దాని మీద క్లిక్ చేసి డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ సాంగ్ అనేది డిలీట్ అయిపోతుంది. లేదా నేను ఎడిటింగ్ చేసినది అయ్యో బై మిస్టేక్ ఎడిట్ చేశాను, తిరిగి బ్యాక్ రావాలి అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్యాక్ ఆరో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఎడిట్ చేసిన పాతది బ్యాక్ వస్తుంది. లేదా ముందుకు వెళ్ళాలనుకుంటే ఫ్రంట్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఫ్రంట్ వెళ్తుంది. ఈ విధంగా అవుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే ఆడియోని యాడ్ చేయడం. ఓకేనా. నెక్స్ట్ సార్ నేను సాంగ్ ఏది యాడ్ చేయను, నా వాయిస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా అంటే అదే ఆడియోలో ఇక్కడ రికార్డ్ అనే సింబల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ రికార్డ్ అనే సింబల్ కనిపిస్తుంది నా మౌస్ పెట్టిన చోట. సో ఈ రికార్డ్ మీద క్లిక్ చేస్తే మనము మన వాయిస్ ని రికార్డ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ప్లేస్ లో నుండి. ఈ రెడ్ సింబల్ ఏదైతే ఇప్పుడు కనిపిస్తుందో దాన్ని హోల్డ్ చేసి మనం ఎంతసేపు అయితే మాట్లాడతామో అంతసేపు ఆ యొక్క ఆడియో అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం చూడండి, 1 2 3 కౌంట్ వచ్చి స్టార్ట్ అవుతుంది. మిత్రులందరికీ కూడా ఏకాదశి శుభాకాంక్షలు, మీ సలవాది వెంకటేష్ అని నేను మెన్షన్ చేశాను. ఓకే అనిపిస్తే క్లిక్ మార్క్ చేస్తే ఆడియో అనేది యాడ్ అయిపోతుంది. ఇది ఆడియో యాడ్ చేయడం. ఫస్ట్ ఏం చేసాం, వీడియో సైజులు సెలెక్ట్ చేసుకున్నాము. నెంబర్ 2 మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, మన వాయిస్ రికార్డింగ్ ఎలా యాడ్ చేయాలి, సాంగ్ ని ఎలా ఎడిట్ చేయాలి అంటే కట్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న మన వాయిస్ నాకు స్టార్టింగ్ లో రావద్దు సార్, ఎండింగ్ లో రావాలి అనుకుంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ పైన ఇక్కడ రెడ్ బటన్ లో ఉన్నది మనం రికార్డింగ్ చేసింది, దాని మీద క్లిక్ చేసి మీ వీడియో ఎండింగ్ దాకా ఇలా సైడ్ కి డ్రాగ్ చేస్తే, అంటే నేను ఏం చేయట్లేదు, ఇలా ఫింగర్ ఇలా ఇక్కడ పెట్టేసి వీడియో పైన ఇలా డ్రాగ్ చేస్తున్నా, ఇలా చివరికి డ్రాగ్ చేస్తే చివరి ఇమేజ్ దగ్గర ఆ యొక్క అంటే మనకి ఎక్కడ అనుకుంటే అక్కడ టైమింగ్ చూపిస్తుంది అనమాట. మనం దీన్ని వినొచ్చు, ఎలా అనేది కూడా మనం వినొచ్చు అనమాట. ఇక్కడ నేను ప్లే చేస్తున్నాను. సో ఈ విధంగా మన వాయిస్ ని మనకు నచ్చిన ప్లేస్ లో సాంగ్ ని కానీ వాయిస్ ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాకా క్లియర్ అయితే ఒకసారి క్లియర్ అని టైప్ చేయండి. యాప్ నేమ్ ఇన్ షార్ట్ అండి, INSHOT. మీరు నేను చెప్పే ఆప్షన్స్ ని వినండి. నేను చెప్పే ప్రతి ఆప్షన్ కూడా ఏ యాప్ లోనైనా పనిచేస్తుంది. అది ఇన్షాట్ కానీ, విఎన్ కానీ, ఫిలిమోరా కానీ, కైన్ మాస్టర్ కానీ, ఎక్కడైనా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. చిన్న వర్డ్స్ తేడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్ లో ఉంటాయి. ముందు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఏం చేసాం, యాడ్ అయిపోయింది, సాంగ్ యాడ్ అయిపోయింది, వీడియో సైజ్ అయిపోయింది. తర్వాత టెక్స్ట్ స్టిక్కర్. ఈ స్టిక్కర్ అనేది ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఏ టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ టాపిక్ కి సంబంధించినటువంటి సింబల్ రావాలి అనుకుంటే, స్టిక్కర్స్ రావాలి అనుకుంటే స్టిక్కర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ స్టిక్కర్ మీద సెలెక్ట్ చేశాను. స్టిక్కర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క స్టిక్కర్ అనేది ఇమేజ్ రూపంలో ఉండాలనా, టెక్స్ట్ రూపంలో ఉండాలనా, ఎలా ఉండాలి అని ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు నేను
స్టిక్కర్ యాడ్ చేయాలనుకుంటే స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇన్షాట్ లో ఇలాంటి స్టిక్కర్స్ డౌన్లోడ్ అయి ఉంటాయి. మీ యొక్క యాప్ లో ఆల్రెడీ ఉంటాయి ఫోన్ లో. సో మీకు నచ్చిన స్టిక్కర్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. మనకి ఏ స్టిక్కర్ అంటే ఇప్పుడు మనం దేవునికి సంబంధించింది పెడుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన స్టిక్కర్ ఇక్కడ లేదు. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాప్ స్టోర్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక బ్యాగ్ సింబల్ కనిపిస్తుంది. మీ యాప్ లో స్టిక్కర్స్ లేకపోతే ఈ బ్యాగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఈ స్టిక్కర్స్ అన్ని ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి. వాటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే మీరు లైఫ్ లాంగ్ యాప్ వాడినన్ని రోజులు మీ యొక్క యాప్ లో ఆ యొక్క స్టిక్కర్స్ అనేవి ఉంటాయి. ఇది స్టిక్కర్స్ యాడ్ చేయడం కోసం. ఒక ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ రావట్లేదు, అంటే ఆల్రెడీ డౌన్లోడెడ్ అని వస్తుంది. ఇక్కడ ఇది చూద్దాం చూడండి, ఒకటి ఆప్షన్ ఉంది కదా, ఈ విన్నర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయింది, యూజ్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు విన్నర్ కి సంబంధించినటువంటి ఈ యొక్క స్టిక్కర్స్ అన్ని నాకు ఇక్కడ వచ్చాయి చూడండి, ఇందాక లేవు ఇవన్నీ. అంటే మనకు కావాల్సిన స్టిక్కర్ ని యాడ్ చేసుకోవడం కోసం స్టిక్కర్ లోకి వెళ్ళి ఇక్కడ షాపిఫై సింబల్ ఏదైతే బ్యాగ్ సింబల్ కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క స్టిక్కర్స్ అన్ని వస్తాయి. సార్ చాలా ఎక్కువ పెద్దగా అనిపిస్తుంది ఈ వీడియో, ఎలా సార్ మేము చేయాలని అనిపిస్తుందా? నో ప్రాబ్లం, చివరి దాకా ఉండండి. జస్ట్ వన్ క్లిక్ తో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే టెంప్లెట్స్ ని వాడి వీడియో ఎలా చేయాలో నేను నేర్పిస్తా. బట్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి, అప్పుడు అది ఈజీ అనమాట. ఓకేనండి. ఇప్పుడు స్టిక్కర్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. నేను ఇక్కడ ఒక స్టిక్కర్ యాడ్ చేస్తున్నాను, విన్నర్ అనే స్టిక్కర్. అంటే యాడ్ ఎలా చేయాలి సార్ అంటే సింపుల్. మీరు ఏ స్టిక్కర్ అయితే అనుకుంటున్నారో దానిపైన జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇలా హోల్డ్ చేసి పెడితే ఆటోమేటిక్ గా ఆ స్టిక్కర్ అనేది మీ స్క్రీన్ పైనకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, స్టిక్కర్ స్క్రీన్ పైనకి వచ్చింది. దీన్ని పెద్దగా చేయాలనుకుంటే ఇక్కడ ఆరో సింబల్ కనిపిస్తుంది చూసారా, దీన్ని బట్టి డ్రాగ్ చేస్తే మీ యొక్క స్టిక్కర్ అనేది పెద్దగా అవుతుంది, లేదా చిన్నగా అంటే చిన్నగా అవుతుంది. జస్ట్ మనం డ్రాగ్ చేయడమే, ఇలా పెద్దగా అనడం, ఇలా చిన్నగా అనడం, ఇమేజ్ అనేది పెద్దగా చిన్నగా అయిపోతుంది. సో ఈ స్టిక్కర్ ని మనకు నచ్చిన ప్లేస్ లో ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ తీసుకెళ్లి హోల్డ్ చేసి పెట్టాలి. కానీ మనం పెడుతున్న కాంటెక్స్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ స్టిక్కర్ అవసరం లేదు, అంత మంచిగా ఉండదు, కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది కదా, ఈ క్రాస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ స్టిక్కర్ అనేది వెళ్ళిపోతుంది. సో స్టిక్కర్ ని ఎలా యాడ్ చేయాలో మనం తెలుసుకున్నాము. తర్వాత టెక్స్ట్, టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలి సార్? ఇప్పుడు పైన మన టెక్స్ట్ స్క్రోలింగ్ రావాలి కదా, స్టిక్కర్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, రెండు ఆప్షన్స్ ఉంటాయి టెక్స్ట్ ని యాడ్ చేయడానికి. స్టిక్కర్ అంటే ఎగ్జిస్టింగ్ ఇమేజ్ పైన ఒక టెక్స్ట్ లాగా వచ్చి అలాగే ఉండిపోతుంది. టెక్స్ట్ అంటే మనం చివరి దాకా మనకు నచ్చినంత వరకు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టిక్కర్ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి, టెక్స్ట్ ని యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇది స్టిక్కర్ దాకా. ఇక్కడ దాకా క్లియర్ అయితే ప్లీజ్ టైప్ సి ఇన్ చాట్ బాక్స్. ఏదైనా డౌట్లు ఉంటే నేను చివరిలో తీసుకుంటాను, నోట్ చేసి పెట్టుకోండి. ఓకేనండి. రైట్, నేను మరీ స్లోగా వెళ్తున్నానా? ఇది ఓకేనా స్పీడ్? రైట్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్టిక్కర్ కంప్లీట్ అయింది. తర్వాత టెక్స్ట్, మనకు కావాల్సిన స్టెప్. ఫాస్ట్ అవుతుందా? ఓకే రైట్, ఇంకా కొద్దిగా స్లోగా చేస్తానండి. ఓకేనా? ఈ రికార్డింగ్ కూడా మీకు అవైలబుల్ లో ఇస్తారు, మీరు రికార్డింగ్ ముందు పెట్టుకుని కూడా చూడొచ్చు. మేబీ పోస్ట్ రికార్డింగ్ ఇస్తారు అనుకుంటా. ఎస్ ఇస్తారు, సూపర్. మనకి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది, రికార్డింగ్ కూడా మీ అందరికి చేతికి ఇస్తారు, నో ప్రాబ్లం. ఓకేనండి. రైట్, టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే అంటే మనం అనుకున్న టెక్స్ట్, మీరు ఏ టెక్స్ట్ అయితే అనుకున్నారో ఆ టెక్స్ట్ ని ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. నేను టెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ సేమ్ స్టిక్కర్ ఆప్షన్ వచ్చాయి చూడండి టెక్స్ట్ దగ్గర కూడా. ఓకేనా? ఇప్పుడు నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం రాయాలనుకుంటున్నాను, ఈరోజు ఏంటి, తొలి ఏకాదశి. సో ఇక్కడ ఆల్రెడీ మన తెలుగులో ఫాంట్ రావాలనుకుంటే మీ మొబైల్లో తెలుగు కీవర్డ్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను అది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సార్ అంటే ఆల్రెడీ మనం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి తెలుగు కీవర్డ్ అని సెలెక్ట్ చేసుకోండి, వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ చూడండి తెలుగు అంటే ఇంగ్లీష్ టు తెలుగు అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేశాను నేను ఇప్పుడు. అంటే తెలుగు టు ఇంగ్లీష్ టు తెలుగు వచ్చేలాగా యాక్టివేట్ చేశాను. ఇప్పుడు నేను తెలుగులో, మనం తెలుగులో ఎలా టైప్ చేస్తామో అలా టైప్ చేస్తే సరిపోతుంది. తొలి, ఒక్క నిమిషం,
ఇక్కడ నేను తొలి అని టైప్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. తొలి ఏకాదశి అని టైప్ చేశాను, తొలి ఏకాదశి అని వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ ని తెలుగులో టైప్ చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ని ఇంకా కొద్దిగా కలర్ఫుల్ గా వచ్చేలాగా ఏం చేయాలి అంటే, టెక్స్ట్ ని టైప్ చేయడం నేర్చుకుందాం. దీని పక్కనే ఇక్కడ కలర్ లో కనిపిస్తుంది చూసారా, ఈ కలర్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క కలర్, ఈ యొక్క టెక్స్ట్ అనేది ఏ కలర్ రూపంలో రావాలనేది చూపిస్తుంది మీకు. ఓకేనా? రైట్. ఓకే, తొలి ఏకాదశి, ఇది ఏత్వం రావద్దు. రైట్ అండి, ఎడిట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకేనా? తొలి ఏకాదశి. ఇప్పుడు ఈ కలర్ఫుల్ ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. స్క్రీన్ పైన ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ స్టైల్స్. మీ యొక్క టెక్స్ట్ అనేది ఏ స్టైల్లో ఉండాలని చూపించేది. ఇప్పుడు నేను ఒక్కొక్క స్టైల్ మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి గమనించండి. వైట్ దాని మీద క్లిక్ చేస్తే వైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది, వైట్ టెక్స్ట్ వచ్చింది. నేను బ్లాక్ అండ్ వైట్ మీద క్లిక్ చేశాను, బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ వచ్చింది. ఎల్లో మీద క్లిక్ చేశాను, ఎల్లో కలర్ తో టెక్స్ట్ వస్తుంది. ఓకే, మీ అందరికి ఇంకా బాగా అనిపించడానికి పెడుతున్నాను. ఓకేనా? తర్వాత ఇంకొక టైప్ అంటే, ఈ మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వస్తూ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మీకు నచ్చిన డిజైన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం కూడా ఫ్రీనే. నేను చెప్తుంది కూడా ఇప్పుడు ఉండే ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఫ్రీ వర్షనే. లేదా ఒకవేళ ఇన్షార్ట్ 1 year మెంబర్షిప్ ఉంటే 325 రూపాయలు ఎంతో ఉంటుంది. నేను ఏ యాప్ ని ప్రమోట్ చేయట్లేదు. మీరు మీకు ఏ విధంగా అయితే కంఫర్ట్ అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనం టెక్స్ట్ డిజైన్స్ ఏ విధంగా ఉండాలో సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ తీసుకున్నాను, తొలి ఏకాదశి అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఈ విధంగా టెక్స్ట్ వచ్చింది. సరే, ఇక్కడ టెక్స్ట్ దాకా బాగుంది. టెక్స్ట్ కి ఇంకా బార్డర్ చేంజ్ చేయవచ్చా? ఎస్, మీరు ఓకే, బార్డర్ గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడే చెప్పేస్తా, సారీ అండి. ఇక్కడ బార్డర్ అని కనిపిస్తుంది కదా, బార్డర్ మీద క్లిక్ చేస్తే మీ టెక్స్ట్ కి ఎటువంటి బార్డర్ ఉండాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ బార్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. గ్లో, మీ టెక్స్ట్ కి గ్లో రావడం కోసం కానీ డిఫరెంట్ డిఫరెంట్ గ్లో అంటే ఇక్కడ ఏ సింబల్ మీద కనిపిస్తుంది చూసారా, గ్లో అనే దాని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ కొద్దిగా గ్లో రూపంలో ఈ విధంగా వస్తుంది. గ్లో ఆప్షన్, లేబుల్, ఒపాసిటీ ఇవన్నీ ఉంటాయి. ఒపాసిటీ అనేది తెలుసుకోవాలి మనం, అది ఎందుకు తెలుసుకోవాలో చెప్తా. ఇప్పుడైతే టెక్స్ట్ ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాం. తెలుగు టెక్స్ట్ ని టైప్ చేసాం. ఈ టెక్స్ట్ కి ఈ ఒపాసిటీ అనేది ఏంటి అంటే, మీ యొక్క టెక్స్ట్ కంప్లీట్ గా కనిపించాలా, లేదా మీ యొక్క వాటర్ మార్క్ లాగా, చాలా మంది వాటర్ మార్క్ కనిపిస్తుంటుంది. మీరు ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకుంటే వేరే వాళ్ళ వాటర్ మార్క్ కనిపిస్తూ ఉంటది, అది ఈ పర్సన్ చేశాడని చెప్పడానికి. సో అంటే లైట్ లైట్ గా కనిపిస్తూ డిస్టర్బెన్స్ గా లేకుండా ఒపాసిటీని మనం యాడ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ యాడ్ చేసి చూపిస్తా. ఇక్కడైతే ఆప్షన్ చూడండి, ఒపాసిటీ మీద క్లిక్ చేసి దీన్ని ఈ విధంగా అంటే లైట్ గా కనిపించడం మొదలైంది. ఇప్పుడు మొత్తానికే వెళ్ళిపోయింది. అంటే ఒపాసిటీని మీరు నెంబర్ని లెఫ్ట్ సైడ్ తగ్గిస్తే పెరుగుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే. రైట్ సైడ్ అంటే ఒపాసిటీ అనేది పూర్తిగా కనిపించకుండా పోతుంది. మనకు నచ్చినంత ఒపాసిటీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ఒపాసిటీ అనేది ఎందుకోసం అంటే, మన యొక్క బ్రాండ్ లోగోని కానీ స్క్రీన్ పైన కంప్లీట్ గా ఇలా కలర్ఫుల్ గా కనిపించకుండా చిన్నగా కనిపించడానికి పెట్టుకోవడం కోసం ఒపాసిటీని వాడుకోవచ్చు. ఓకేనా? రైట్. ఈ విధంగా టెక్స్ట్ మొత్తం ఓకే అయిపోయిన తర్వాత, సార్ నేను ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఫాంట్ కరెక్ట్ గా లేదు అక్కడ అనుకుంటే, ఇక్కడ ఏ ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఈ ఏ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ వస్తాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. తెలుగుకైనా ఇంగ్లీష్ కైనా సేమ్ అండి నేను చెప్పే టెక్స్ట్. ఓకేనా? ఇక్కడ ఉండే ఫాంట్స్ లో మీకు నచ్చిన ఫాంట్స్ ని మీరు సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు తెలుగు ఫాంట్సే కావాలి అనుకుంటే, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది చూసారా, ఆ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఆల్రెడీ తెలుగు ఫాంట్స్ ఏవైనా డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తెలుగు ఫాంట్స్ ని ఎలా యాడ్ చేయాలనేది ఒకసారి యూట్యూబ్ లోకి పోయి సెర్చ్ చేయండి. అంటే అది చెప్పడానికి కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు నచ్చిన ఫాంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫాంట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ ఒకటి నాకు నచ్చింది అనుకోండి, మనకు నచ్చిన ఫాంట్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఏ ఫాంట్ మీద క్లిక్ చేస్తే దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. కానీ తెలుగులో ఉంది కాబట్టి మీకు ఫాంట్ పెద్దగా చేంజ్ అవుతున్నట్టు ఏర్పడదు. అదే ఇంగ్లీష్ లో ఉంటే తెలుగులో వచ్చేలాగా, ఇంగ్లీష్ లో ఉంటే ఫాంట్ చేంజ్ అయ్యేది మీకు కనిపిస్తుంది. అది కూడా ఒక టెక్స్ట్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ దాకా క్లియర్. ఈ విధంగా అయిపోయిన తర్వాత టెక్స్ట్ ని ఓకే చేసాం, అంటే టెక్స్ట్ యాడ్ చేసేసాం మనం. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎప్పుడు రావాలి? నాకు వెంటనే రావద్దు. ఫస్ట్ ఫోటో వచ్చిన తర్వాత తొలి ఏకాదశి అనేది నాకు యాడ్ కావాలి అని మనం అనుకున్నాం అనుకోండి. జస్ట్ ఆ టెక్స్ట్ ని ఇలా పట్టుకొని మీరు ఎక్కడ రావాలనుకుంటున్నారో ఆ సెకండ్స్ దగ్గర దాన్ని వదిలేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేశాను, క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, వీడియో ప్లే చేస్తున్నా నేను. జస్ట్ ఫోటో వస్తుంది అంతే. ఇప్పుడు తొలి ఏకాదశి అని వచ్చింది. ఓకేనా సార్? టెక్స్ట్ బాగుంది. ఇప్పుడు ఇమేజ్ ఏంటి సార్, ఇది స్టడీగా ఉంది, ఇమేజ్ కొద్దిగా ఎఫెక్ట్స్ వస్తే బాగుంటుంది అని అనిపిస్తుందా? వాటర్ మార్క్ యాడ్ చేయడాన్ని ఒపాసిటీ అంటారండి. ఒపాసిటీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇమేజ్ అనేది, మన యొక్క ఇమేజ్ అనేది మంచిగా కొద్దిగా ఎఫెక్ట్ రూపంలో రావాలనుకుంటే జస్ట్ ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేయండి. స్టార్టింగ్ ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా ఇమేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? ఎఫెక్ట్స్ అనే ఆప్షన్, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఎఫెక్ట్స్, ఏఐ ఎఫెక్ట్స్, ఫిల్టర్స్, అడ్జస్ట్. ఇవన్నీ ఏమంటే ఇమేజ్ ని ఎడిట్ చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఒక ఎఫెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆప్షన్ మీదకి వెళ్ళాను. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇమేజ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా, అంటే ఇమేజ్ అనేది ఇక్కడ చూడండి బేసిక్ ఎఫెక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను జూమ్ అవుట్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది ఈ విధంగా జూమ్ అవుట్ అవుతుంది. లేదా జంప్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. రోల్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకేనా? తర్వాత గ్లిచెస్ అనే మీద, అంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్నమాట. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ ని ఒక్కొక్క ఇమేజ్ కి ఒక్కొక్క ఎఫెక్ట్ మనం పెట్టుకోవచ్చు. ఓకేనండి. నేను ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేలాగా సెలెక్ట్ చేశాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్, రైట్ మార్క్ ఉంది కదా, రైట్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి వీడియోని ప్లే చేస్తున్నాను. ఓకేనా? ఇది ఒక ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ నాకు నచ్చలేదు, డిలీట్ చేసేయచ్చు. జస్ట్ ఆ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. రైట్. ఎఫెక్ట్ మీద మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు నచ్చిన, ఇక ఇవన్నీ ఆప్షన్స్ అండి. కొన్ని ప్రో ఉంటాయి, కొన్ని ఫ్రీ కూడా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకునేవి ఫ్రీ వర్షన్ అయితే ఫ్రీ వర్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్. నేను ఇప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ చేశాను. ఎఫెక్ట్ వచ్చేసింది ఫస్ట్ ఇమేజ్ కి. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇమేజ్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు ఈ ఇమేజ్ కి ఏఐ ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేయవచ్చా అంటే, ఏఐ ఎఫెక్ట్స్ అంటే ఆటోమేటిక్ గా ఒకటే ఇమేజ్ ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా ఏఐ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ బర్నింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మన యొక్క వీడియోకి ఏదో ఒక ప్లేస్ లో బర్నింగ్ సింబల్ వస్తాయి. అవుట్లుక్ కరెక్ట్ గా ఉంటే ఇమేజ్ కి మాత్రమే వస్తాయి. ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఒకటే ఇమేజ్ లో ఒక ప్లేస్ లో వస్తుంది. ఇక్కడ మాత్రమే బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. చూడండి, బర్నింగ్ టైప్ అన్నమాట. క్లిక్ చేసాం. ఇంకా మనకు నచ్చిన ఫిల్టర్స్, ఇంకా ఏ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇలా మీకు నచ్చినవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చండి. అదండి, ఈ విధంగా ఏఐ ఎఫెక్ట్స్ అంటే మన యొక్క ఇమేజ్ కి ఎఫెక్ట్స్ యాడ్ చేయడం కోసం పని ఎఫెక్ట్ అనే ఆప్షన్. ఓకేనా? అంటే ఒకటే ఇమేజ్ ని మనం మల్టిపుల్ లాగా చేయవచ్చు అనమాట ఈ యొక్క ఎఫెక్ట్స్ ద్వారా. తర్వాత ఫిల్టర్స్. ఫిల్టర్స్ అంటే ఏంటంటే మన యొక్క ఇమేజ్ అనేది ఒకటే కలర్ లో ఉండకుండా డిఫరెంట్ కలర్స్ లో చేంజ్ చేసుకోవడం కోసం ఫిల్టర్స్ అనే దాన్ని వాడవచ్చు. సార్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా, దీన్ని మీరు దేనికైనా వాడవచ్చు అండి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎఫెక్ట్స్ దాకా. ఫిల్టర్ అనేది దేనికోసం అంటే ఇక్కడ చూడండి, ఇదే ఇమేజ్ మనం ఫిల్టర్స్ లో సెలెక్ట్ చేసుకుంటే కలర్ చేంజ్ అయిపోయింది. ఇంకొక ఫిల్టర్ కలర్ చేంజ్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ లోకి తీసుకొని రావచ్చు ఒక ఇమేజ్ ని. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా ఒక ఇమేజ్ ని కలర్స్ ని షేడ్ రూపంలో చేంజ్ చేయడానికి ఫిల్టర్స్ అనేది అవసరం. ఓకే సార్, మనం ఇప్పుడు క్యాన్వాస్ అయిపోయింది, ఆడియో అయిపోయింది, స్టిక్కర్స్ అయిపోయింది, టెక్స్ట్ అయిపోయింది, ఎఫెక్ట్స్ అయిపోయింది, ఫిల్టర్స్ అయిపోయింది. సార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ పైన లేదా ఇవన్నీ అంటే ఒక వీడియో కూడా సేమ్ ఆప్షన్స్,
ఇమేజ్ కూడా సేమ్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా. సార్, ఎగ్జిస్టింగ్ ఇమేజ్ పైన నాకు ఇంకొక ఫోటో రావాలి, ఒక లేయర్ లాగా రావాలి అని అనుకుంటే ఇప్పుడు చెప్తాను. ఇది ఎవరు చేస్తున్నారు? నేను గంప నాగేశ్వరరావు సార్ పేరు మీద మన ఇంపాక్ట్ తరపు నుండి వచ్చేలాగా చేయాలని అనుకుంటున్నాను. సో ఆ ఫొటోస్ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. స్టార్టింగ్ లో టాప్ లో బాటమ్ లో కానీ కింద కానీ మన గంప సార్ ఫోటో వచ్చేలాగా ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేయొచ్చు నేను? జస్ట్ ఈ పిఐపి అని కనిపిస్తుంది చూసారా ఇక్కడ ఆప్షన్. ఈ పిఐపి అనేది ఏంటంటే ఒక ఇమేజ్ పైన, ఆల్రెడీ ఉండేది ఇమేజ్ పైన కానీ వీడియో పైన కానీ ఇంకొక ఇమేజ్ రావడం కోసం నేను పిఐపి మీద క్లిక్ చేశాను. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ వస్తాయి. మీరు వీడియో యాడ్ చేయాలనుకుంటే వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫోటో యాడ్ చేయాలనుకుంటే ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు, మన యొక్క ఇంపాక్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి రెండు లోగోస్ నేను సెలెక్ట్ చేస్తాను. ఓకేనండి? జస్ట్ ఇక్కడ ఇంపాక్ట్ అనేసి కానీ ఈ ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ మీద క్లిక్ చేశాను, అంతే. స్క్రీన్ పైన ఇమేజ్ వచ్చిందా లేదా, జస్ట్ అంటే ఆల్రెడీ ఉండే ఫోటో మీద కానీ వీడియో మీద కానీ రావడానికి పిఐపి అనే ఆప్షన్ అవసరం. ఇప్పుడు సరే ఇది బాగుంది, కానీ ఎంత షేప్ ఉండాలి, ఏ షేప్ లో ఉండాలి అనేది మనకు అవసరం. సో ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ. ఇమేజ్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అనేది బార్డర్ ఎలా ఉండాలి అనేది చూపిస్తుంది ఇక్కడ. ఈ బార్డర్ పెరగాలనా తగ్గాలనా అనే దానికి బార్డర్ అనే ఆప్షన్. దీనికి ఒక అవుట్లైన్ ఏమైనా రావాలనుకుంటే ఇక్కడ మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకుంటే బార్డర్ పెట్టొచ్చు ఈ యొక్క లోగోకి. ఎనీ లోగో మీరు అనుకున్న లోగోకి సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సరే ఈ వాటర్ మార్క్ ఫుల్ గా కనిపించొద్దు, లైట్ గా కనిపించాలి, ఇక్కడ లైట్ గా కనిపించాలి అని అనుకుంటే ఈ బార్డర్ ఆప్షన్ పక్కన ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ట్రాన్స్పరెన్సీ ఆప్షన్. ఈ ట్రాన్స్పరెన్సీ మీద క్లిక్ చేస్తే దీన్ని మీరు లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇమేజ్ అనేది లైట్ గా కనిపిస్తుంది, రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే ఫుల్ గా కనిపిస్తుంది. సో ఈ లోగో అనేది కంప్లీట్ గా కనిపించకుండా నేను లైట్ గా కనిపించాలని అనుకుంటున్నాను, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ చేశానంటే మన యొక్క లోగో అనేది స్క్రీన్ పైన వచ్చింది. ఇప్పుడు ఈ లోగోని పెద్దగా చేయాలన్నా చిన్నగా చేయాలన్నా యాజ్ ఇట్ ఈస్ సేమ్ మన ఇష్టం. నేను చిన్నగా చేసి ఉంచాను, ఒక సైడ్ కి ఉంచాను వాటర్ మార్క్ లాగా, ఇంపాక్ట్ లోగో వచ్చేలాగా. ఈ ఇమేజ్ ఎంతసేపు ఉండాలి? వీడియో మొత్తం ఉండాలి అనుకోండి, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి, ఇలా డ్రాగ్ చేయాలి. మీకు ఎంత దూరం కావాలనుకుంటే అంత దూరం ఇలా డ్రాగ్ చేసి లాగితే మీ యొక్క వీడియో ఎంత ఎంత లాంగ్ అయితే ఉంటుందో అంత లాంగ్ ఈ యొక్క లోగో అనేది మీకు వచ్చేస్తుంది. ఇది పిఐపి అంటే ఒక వీడియోని యాడ్ చేయడం కానీ లోగోని యాడ్ చేయడం కానీ. ఇది స్టార్టింగ్ నుండి రావాలనుకుంటే స్టార్టింగ్ దాకా మనము డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? ఇది డ్రాగ్ అండ్ డ్రాప్, ముందుకు వెనక్కి చేంజ్ చేయడం. తర్వాత ఇంకొక ఇమేజ్ చూపిస్తాను నేను ఇప్పుడు. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేశాను. ఈసారి మనం ఎల్ఐసి లోగో తీసుకుందాం. ఎల్ఐసి లోగో సెలెక్ట్ చేశాను, జస్ట్ దాని మీద క్లిక్. అంటే ఇవి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా దేన్ని అయితే వాడాలనుకుంటున్నారో అవి డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి లేదా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ఈ లోగోని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఎల్ఐసి అనే దానిపైన. ఓకేనండి? రైట్, ఈ విధంగా వచ్చేసింది, ఇక్కడ యాడ్ చేసేసాను. సేమ్ ఇది ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు మనము డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. ఓకేనా? ఇవన్నీ మనకు ఆప్షన్స్ అన్నమాట. సార్ ఇదంతా బాగుంది, ఈ లోగో అనేది ఇప్పుడు మన ఇది యాడ్ చేసాం ఎల్ఐసి లోగో, కానీ సార్ ఈ లోగో అనేది నాకు రౌండ్ షేప్ లో రావాలి. ఇంపాక్ట్ లోగో ఉంది కదా, ఈ ఈ లోగో అనేది స్క్వేర్ షేప్ లో వద్దు, రౌండ్ షేప్ లో రావాలి అనుకుంటే దానికి ఒక ఆప్షన్ ఉంటుంది, మాస్క్ అనే ఆప్షన్. ఇప్పుడు నేను ఇమేజ్ సెలెక్ట్ చేశాను, చేసిన తర్వాత ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ మాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు షేప్స్ వస్తాయి. మీరు పెట్టిన ఫోటో కానీ లోగో కానీ ఇమేజ్ ఏదైనా కానీ ఏ షేప్ లో ఉండాలి అని చెప్పేదన్నమాట మాస్క్ అనేది. నేను ఇప్పుడు రౌండ్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రౌండ్ అయిపోయింది చూడండి. 1 మినిట్, నేను ఇది మీకు క్లారిటీగా కనిపించేలాగా చేస్తాను ఒకసారి. ఇది ట్రాన్స్పరెన్సీ రూపంలో ఉంది కదా. రైట్, ఇప్పుడు ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేశాను, ఈ ఇమేజ్ మీద ఎడిట్ మీద క్లిక్ చేశాము, ఇదంతా బాగుంది. ఇప్పుడు
ఈ మాస్క్ అనే ఆప్షన్ ఎందుకోసం ఉపయోగపడుతుంది సార్ అంటే, మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో, ఫోటో కానీ ఏ షేప్ లో, ఇప్పుడు లవ్ సింబల్ మీద క్లిక్ చేస్తే లవ్ షేప్ వచ్చింది, ఏ సింబల్ అనుకుంటే ఆ సింబల్ రూపంలో వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ కానీ వీడియో కానీ షేప్ లో చేంజ్ అవ్వాలనుకుంటే మాస్క్ మీద క్లిక్ చేయాలి. ఇది ఒక ఆప్షన్. ఓకేనండి. ఇక్కడ దాకా మనం రెండు లోగోస్ యాడ్ చేసేసాము ఈ విధంగా. అంటే నెక్స్ట్ ఆప్షన్ అర్థమైంది. పిఐపి ఆప్షన్ అనేది వీడియో మీద వీడియో రావడం మీద కానీ ఫోటో రావడం కోసం కానీ ఈ ఆప్షన్. నెక్స్ట్ డ్యూరేషన్. మీరు ఒక్కొక్క ఇమేజ్ పెట్టారు కదా, ఈచ్ అండ్ ఓకే టెల్ మీ అగైన్ చెప్తానండి. సింపుల్. పిఐపి అనే ఆప్షన్ ఏం లేదండి. ఓకే, పిఐపి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. మీరు వీడియో యాడ్ చేయాలంటే వీడియో, ఆడియో యాడ్ చేయాలంటే ఆడియో. వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఒక వీడియో ఉంది. నేను ఆ ఆడియోని ఆ వీడియోని ఇప్పుడు ఇప్పుడు మీకు వీడియో ఆప్షన్ చూపిస్తున్నా. వీడియో మీద క్లిక్ చేశా, జస్ట్ ఆ వీడియో స్క్రీన్ పైన వచ్చేసింది. ఈ విధంగా ప్లే అవుతుంది. నేనేమి ఈ వీడియో అనేది డిఫరెంట్ షేప్స్ లో రావాలనుకుంటే మాస్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మాస్క్ రూపంలో వస్తుంది అని అర్థం. తర్వాత అదండి, నేను ఇప్పుడు రౌండ్ క్లిక్ చేస్తా, వెల్కమ్ అనే వీడియో రౌండ్ లోకి అయిపోయింది. లాంగ్ స్క్వేర్ లో పెట్టా, స్క్వేర్ షేప్ లో వచ్చేసింది. అంటే మన వీడియో ఏ షేప్ లో రావడం కోసం మాస్క్. తర్వాత ఈ వీడియోని, ఇది మీకు చివర్లో చెప్తా, అంటే గ్రీన్ స్క్రీన్ పెట్టి బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయ్యి వీడియో వచ్చేలాగా ఎలా రావాలి సార్ అంటే, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారా అనమాట. ఓకేనా. ఇక్కడి దాకా మన యొక్క వీడియోని యాడ్ చేయడం అంటే పిఐపి మేనర్ లో యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేయవచ్చు. ఇది నాకు అవసరం లేదనుకుంటున్నా, డిలీట్ చేసేసాను. ఇది ఆప్షన్స్ ఇక్కడ దాకా. నెక్స్ట్ డ్యూరేషన్. మనం పెట్టిన ఒక్కొక్క ఇమేజ్ ఎంతసేపు ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్, మీరు పెట్టిన ఫస్ట్ ఇమేజ్ 5 సెకండ్స్ ఉండాలనా, 10 సెకండ్స్ ఉండాలనా, 3 సెకండ్స్ రావాలనా అని చెప్పడం కోసము మనం ఈ యొక్క డ్యూరేషన్ ని సెట్ చేసుకోవచ్చు. 3 సెకండ్స్ పెడితే 3 సెకండ్స్ ఇమేజ్ వస్తుంది, 10 సెకండ్స్ పెడితే 10 సెకండ్స్. మాక్సిమం ఒక ఇమేజ్ ని 10 సెకండ్స్ దాకా ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇన్షాట్ లో. సో నేను దీన్ని 3 సెకండ్స్ ఉంచుతున్నా. ఈ 3 సెకండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డబల్ టిక్ ఆప్షన్, సింగిల్ టిక్ ఆప్షన్ వస్తుంటది చాలా సార్లు. ఈ డబల్ టిక్ ఆప్షన్ అంటే ఏంటంటే, మీరు డబల్ టిక్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియోలో యాడ్ చేసిన ఇమేజెస్ అన్నిటికీ కూడా ఇది చేంజ్ అవుతుంది. లేదా సింగిల్ ది చేంజ్ చేస్తే ఒక ఇమేజ్ పైన మాత్రమే చేంజ్ అవుతుంది. నేను సింగిల్ దాని మీద క్లిక్ చేశాను. 1 మినిట్ అండి, నా యొక్క ఛార్జింగ్ ల్యాప్టాప్ ఛార్జ్ చూపిస్తుంది. ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ మీకు 5.2 సెకండ్ చూపిస్తుంది డ్యూరేషన్. ఇక్కడ 5.2 సెకండ్స్ మీకు చూపిస్తుందా? ఒక్కొక్క ఇమేజ్ 5 సెకండ్స్ ఉందన్నమాట. డ్యూరేషన్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ 5 సెకండ్స్ ఉంది మనకు ఒక్కొక్క ఇమేజ్ డ్యూరేషన్ లో. అదే నేను ఈ డ్యూరేషన్ ని 3 పైన తెచ్చి డ్రాప్ చేశాను. డబుల్ టిక్ మీద క్లిక్ చేస్తే అప్లై టు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు సింగిల్ ఎడిటింగ్ చేసిన ప్రతి ఇమేజ్ కూడా, ఇప్పుడు చూడండి, ప్రతి ఇమేజ్ డ్యూరేషన్ కూడా 3 సెకండ్స్ కి వచ్చేసింది. ఎనీ ఇమేజ్ 3 సెకండ్స్. రైట్. ఈ విధంగా ఇమేజెస్ ని మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. వీడియోని స్ప్లిట్ చేయడం, ఎండ్ చేయడం ఇది మళ్ళీ చెప్తాను. మీకు నచ్చిన ఒకవేళ ఇమేజ్ నచ్చలేదు, ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి డిలీట్ ఆప్షన్ కొడితే డిలీట్ అయిపోతుంది. వాల్యూమ్, మీరు పెట్టిన దానికి వాల్యూమ్ ఆల్రెడీ ఉండే సౌండ్ కంటే ఇంకా డబల్ సౌండ్ రావాలనుకుంటే ఆ సౌండ్ మీద ఈ విధంగా, ఇక్కడ మనం సాంగ్ ఇమేజ్ పైన సాంగ్ లేదు కాబట్టి సౌండ్ ఆప్షన్ చూపించట్లేదు. ఓకేనండి. ఇది సౌండ్ ని డబల్ చేసుకోవడానికి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్. సార్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, కొద్దిగా మనం కలర్ ఏమైనా చేంజ్ చేయవచ్చా? మీరు పెట్టిన ఇమేజ్ కానీ వీడియో కానీ మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్, ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇమేజే బ్యాక్గ్రౌండ్ గా కావాలనా లేదా కలర్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ గా కావాలనా అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇమేజే సెలెక్ట్ చేసుకుంటే ఇమేజ్ బ్లర్డ్ రూపంలో వచ్చేలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవ్వడం కోసం. నేను ఈ ఆల్రెడీ గాడ్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే దేవుందే బ్యాక్ సైడ్ దేవుంది చేంజ్ అయింది. అదే నేను కలర్ చేంజ్ చేస్తే కలర్ వస్తుంది. అంటే మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇమేజ్ అంటే ఇమేజ్ ని యాడ్ చేయొచ్చు, లేదా ఇంకొక ఫోటోను కూడా మీరు సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ రూపంలో చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఈ పిక్చర్ సింబల్ మీద సెలెక్ట్ చేస్తే ఎస్, నా బ్యాక్గ్రౌండ్ ఫ్లక్చుయేట్ అవుతుంది, కొద్దిగా పవర్ చేంజ్ అయినట్టుంది.
ఓకే, నేను 1 minute అది తీసేస్తాను. రైట్. ఓకే, ఇప్పుడు ఫ్లక్చుయేట్ అవ్వదు. ఇక్కడ పిక్చర్ సింబల్ కనిపిస్తుంది చూసారా? పిక్చర్ సింబల్ మీద క్లిక్ చేస్తే వేరే మనకు నచ్చిన ఏ పిక్చర్ నైనా మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకోవచ్చు. చేంజ్ అయిపోయింది చూడండి. సో బ్యాక్గ్రౌండ్ అనేది బ్యాక్గ్రౌండ్ ని చేంజ్ చేయడానికి, స్పీడ్ అనేది ఒక్కొక్క ఇమేజ్ స్పీడ్ ఎంత ఫాస్ట్ లో ఉండాలి అనేది చెప్పడం కోసం స్పీడ్. ఇది ఇంకొక దాంట్లో మీకు చూపిస్తుంది. అనిమేషన్స్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇప్పటిదాకా మనం ఇవన్నీ బేసిక్స్ నేర్చుకున్నాం. ఒక్కొక్క ఇమేజ్ అనిమేషన్ ఎలా ఉండాలి అని చెప్పేదన్నమాట. ఇక్కడ చూడండి, అనిమేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇన్, అవుట్, కాంబో, లూప్, ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్తా. ఇన్ అంటే మీరు పెట్టిన ఇమేజ్ ఎంట్రీ ఎలా ఉండాలి, అవుట్ ఆ యొక్క ఇమేజ్ అవుట్ ఎలా అయిపోవాలి, కాంబో అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా ఉండాలి అని చెప్పేదన్నమాట. ఇన్, ఇప్పుడు నేను ఫస్ట్ ఇమేజ్ అనేది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుండి వచ్చేలాగా ఉండే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. ఇమేజ్ లెఫ్ట్ సైడ్ నుండి వచ్చింది. అవుట్, ఇమేజ్ అనేది నేను రైట్ సైడ్ లెఫ్ట్ నుండి డౌన్ వెళ్ళిపోయేలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేను ప్లే చేస్తున్నాను. ఇమేజ్ కిందికి వచ్చింది, లెఫ్ట్ సైడ్ నుండి వెళ్ళిపోయింది. అంటే ఒక ఇమేజ్ అనేది అనిమేషన్స్ ని దేనికోసం వాడతామంటే లెఫ్ట్ రైట్ బ్యాక్ అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ అనిమేషన్స్ రావడం కోసము ఇమేజ్ అనే దాన్ని వాడతాం. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు అందరూ మనం ఒక్క ఇమేజ్ ఇలా అలా వస్తుంటే చూడండి, ఇదే కారణం దానికి. సో ఒక్కొక్క దానికి మనం ఇన్పుట్ అవుట్పుట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కాంబో అంటే ఏంటంటే ఇన్ అవుట్ ఎలా ఉండాలని చూపించేది. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ సెలెక్ట్ చేశాను, అదండి, ఇది యానిమేషన్. రైట్, ఇంకొక ఇమేజ్ కి ఇంకొక యానిమేషన్, ఇలా మనము ఒక్కొక్క ఇమేజ్ కి యానిమేషన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క ఇమేజ్ కి యానిమేషన్, ఒక్కొక్క ఇమేజ్ కి ఒక్కొక్క యానిమేషన్, అదండి, మనకు నచ్చినట్టు యానిమేషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. యానిమేషన్ అనేది ఇమేజ్ మూవ్మెంట్ రావడం కోసం యానిమేషన్. రైట్. తర్వాత ఈ మధ్యలో, ఇక్కడ మధ్యలో మీకు ఒక పెన్సిల్ మార్క్ అనిపిస్తుంది చూడండి. ఈ పెన్సిల్ మార్క్ ఇది ఏంటంటే ఇమేజ్ టు ఇమేజ్ మధ్యలో ట్రాన్సిషన్ ఎలా ఉండాలి అంటే, చేంజ్ అయ్యేటప్పుడు ఏమైనా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే ఎఫెక్ట్స్ పెట్టొచ్చు, వద్దు అనుకుంటే వద్దు. సరే ఒకసారి అందరిని ముందుకు పెట్టేసాను. రైట్, పెన్సిల్ సింబల్ మీద సెలెక్ట్ చేశాను. ఈ యొక్క ఇమేజ్ అనేది ఎలా చేంజ్ అవ్వాలి అనేలాగా మనం ఎఫెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్, ఇక్కడ ఒక స్క్రీన్ ఫోటో వచ్చినట్టు వస్తుంది, ట్రాన్సిషన్ అన్నమాట. ఇది ఒక్కొక్క దానికి ట్రాన్సిషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటో వచ్చి ఇమేజ్ వచ్చిపోయేలాగా ఇమేజ్ కి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది యానిమేషన్స్ అన్నమాట. యానిమేషన్ అయిపోయింది, ట్రాన్సిషన్ అయిపోయింది. మీ ఇమేజ్ ని మీకు నచ్చకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ క్రాప్ చేసుకోవచ్చు. ఇవి క్రాప్ ఆప్షన్ అంటే. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి. ఇంకా మాస్క్ అని, ఒపాసిటీ అని, ఒపాసిటీ అంటే మీకు ఆప్షన్ చెప్పాను. తర్వాత రిప్లేస్ అంటే ఒక వీడియోని ఇంకొక దాంతో రిప్లేస్ చేయడం కోసం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండే ఇమేజ్ ని ఇంకొక ఇమేజ్ తో రిప్లేస్ చేయడం కోసం రిప్లేస్ అనే ఆప్షన్ వాడతాము. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్. ఇప్పుడు ఇందాక ఉండే ఇమేజ్ కి ఇప్పటికి తేడా అంటే, ఫస్ట్ పెట్టిన ఓన్లీ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా అయిందో వీడియో ప్లే అవుతుంది చూడండి. వచ్చేసిందా? 15 seconds లో వీడియో అనేది వచ్చేసింది. ఇక్కడ దాకా నేను చెప్పిన దాంట్లో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అయితే ఒకసారి క్లియర్ అని టైప్ చేయండి. డౌట్స్ ఉంటే మళ్ళీ తీసుకుంటా. ఇక్కడ దాకా క్లియర్ అయితే క్లియర్ అని టైప్ చేయండి. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ, ఓకే సార్ ఇదంతా వీడియో ఎడిట్ చేశాము, డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే, ఇక్కడ పైన స్క్రీన్ పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది 4K క్వాలిటీలో డౌన్లోడ్ అవ్వాలన్నా ఎంపీ MP4 వీడియోలో డౌన్, ఈ రెండు ఆప్షన్ చూసుకోండి. 4K అంటే ఎక్కువ క్వాలిటీ వస్తుంది. 1080 మీకు నచ్చిన క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ యొక్క వీడియోని. నేను 4K రూపంలో ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఎంబీ కూడా చూపిస్తుంది, ఎంత ఎంబీ వస్తుంది వీడియో అనేది. జస్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క వీడియో అనేది ఆటోమేటిక్ గా ఈ విధంగా కన్వర్టింగ్ అని వచ్చేసి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. మీ యొక్క వీడియో డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని మీరు మీకు నచ్చిన
ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మీ యొక్క ఫొటోస్ని. ఇప్పుడు నేను ఇమేజెస్ ని చూసి ఎలా చేయాలో చెప్పాను. సార్ టైం ఉందా, కంటిన్యూ చేయొచ్చా, ఫాస్ట్ గా ఏమైనా చేయాలి? కంటిన్యూ చెయ్యి సార్. చెయ్యి పర్వాలేదు వెంకటేష్ చేసి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇవి బేసిక్ ఆప్షన్స్ అండి, ఇవన్నీ కూడా. ఇప్పుడు రైట్, ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా. ఓకే, ఇది బేసిక్ మనం అందరం ఎలా చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని ఒకటే వీడియోని మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేలాగా, అంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ వచ్చేలాగా ఫాస్ట్ గా చేసి చూపిస్తా చూడండి. వీడియో మీద సెలెక్ట్ చేసుకున్నాము, న్యూ ఆప్షన్ మీదకి వెళ్ళాము. ఇక్కడ ఆల్రెడీ వీడియోని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని వీడియోస్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, దేనికోసం సెలెక్ట్ చేశానో చూపిస్తా చూడండి. ఫస్ట్ మీ అందరికీ వెల్కమ్ చెప్పేలాగా వెల్కమ్ అనే ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత డౌన్లోడ్ చెప్పండి, ఎక్స్పోర్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే వీడియో డౌన్లోడ్ అయిపోతుందండి. చూపిస్తా, అది కూడా మళ్ళీ చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ వెల్కమ్ అనే వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ వెల్కమ్, థ్యాంక్ యూ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను రెండు సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాన్వాస్ లో 3 ఆప్షన్స్ వచ్చింది. నాకు ఈ వీడియోని నేను ల్యాండ్స్కేప్ లో చేయాలి అంటే మనం ఏం చేయాలి, క్యాన్వాస్ మీద క్లిక్ చేసి ల్యాండ్స్కేప్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియో అనేది ల్యాండ్స్కేప్ లో వచ్చేస్తుంది. వెల్కమ్ అని టైప్ చేశాను, థ్యాంక్ యూ అని టైప్ చేశాను. ఈ రెండిటి మధ్యలో నేను, మీరందరూ ఇంతసేపు ఓపికతో ఉన్నారు కాబట్టి మీ అందరికి ఒక గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటున్నాను. దానికోసం మళ్ళీ ఇక్కడ సార్ ఫస్టే యాడ్ చేయొచ్చు, మధ్యలో ఇమేజెస్ యాడ్ చేయలేమా అనుకుంటే ఎప్పుడైనా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫోటోని సెలెక్ట్ చేయాలా, బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, ఒకసారి సెలెక్ట్ చేయండి. సార్ నాకు ఇక్కడ కనిపించేవి కాకుండా పాతవి రావాలనుకుంటే ఏం చేయాలంటే ఆల్బమ్స్ మీద మీరు క్లిక్ చేస్తే, ఇక్కడ చూడండి కింద రీసెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ రీసెంట్ మీద క్లిక్ చేస్తే మీరు ఫోల్డర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ ఫోల్డర్ లో ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ ఫోల్డర్ లో ఉన్న ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో మీకు నచ్చిన దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నేను వీడియో ఎడిటింగ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బ్లాంక్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, అంటే బ్లాంక్ ప్లేస్. దీన్ని ముందుకు వెనక్కి మనకు నచ్చినట్టు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అలా లెఫ్ట్ కి రైట్ కి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, రైట్ వెల్కమ్ అని వస్తుంది ఆటోమేటిక్ గా. రైట్, ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, ఈ ప్లేస్ లో నేను ఆల్రెడీ నా పేరుతో ఒక వీడియోని రికార్డ్ చేసి పెట్టాను గ్రీన్ స్క్రీన్ తో. చాలా మంది గ్రీన్ స్క్రీన్ ని ఎలా చేంజ్ చేయాలని అడుగుతుంటారు, వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడు మనము వీడియో మీద వీడియో రావాలంటే ఏం చేయాలన్నాను, పిఐపి అనే దాని మీద క్లిక్ చేయాలన్నాను. పిఐపి మీద క్లిక్ చేశాను, ఆల్బమ్స్ లోకి వెళ్ళాను. నేను సెలెక్ట్ చేసుకున్న వీడియోని, అంటే నేను రికార్డ్ చేసుకున్న వీడియో దగ్గరికి నేను వెళ్తున్నాను. ఈ వీడియోని సెలెక్ట్ చేశాను, అంటే ఈ వీడియోని రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ వీడియోని జస్ట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోయి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది స్క్రీన్ మొత్తం రావాలి కాబట్టి మనం డ్రాగ్ అండ్ డ్రాప్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని ప్లే చేయాలి, అన్వాంటెడ్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తున్నాను, ఈ విధంగా వస్తుంది. సో ఈ ఫస్ట్ది రావద్దు కదా, ఇక్కడ దాకా అవసరం లేదు, అక్కడ దాకా అవసరం లేని దాని వరకు ప్లే చేసి జస్ట్ దాని మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ అనే ఆప్షన్ వస్తుంది. స్ప్లిట్ మీద క్లిక్ చేస్తే ఆ ఎక్స్ట్రా మెటీరియల్ ని సెలెక్ట్ చేస్తే డిలీట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ స్టార్ట్ అయిపోయింది వీడియో. ఈ ప్లేస్ లో దాని మీద క్లిక్ చేస్తే, సార్ ఇప్పుడు నాకు గ్రీన్ స్క్రీన్ పోవాలి అంటే ఏమీ లేదు, జస్ట్ సింపుల్ ఆప్షన్ ఇలా లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే కట్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, కట్ అవుట్ మీద క్లిక్ చేయండి. కట్ అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రోమా అని కనిపిస్తుంది చూసారా, క్రోమా అనే ఆప్షన్ ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ తో ఉంటే చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ క్రోమా మీద క్లిక్ చేసి ఏ కలర్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ మీద జస్ట్ ఇలా వదిలేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, క్లిక్ మార్క్ చేశాను, క్రోమా మీద సెలెక్ట్ చేశాను, నా బ్యాక్గ్రౌండ్ ఉంటే కలర్ మొత్తం పోయింది. సార్ ఇది బాగుంది, మళ్ళీ ఒకసారి చూపించండి పెద్దగా వచ్చేలాగా.
అని అడుగుతారు కదా. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇది మొత్తం డిలీట్ చేసేస్తున్నా. మళ్ళీ ఫస్ట్ నుండి గ్రీన్ స్క్రీన్ ఎలా చేంజ్ చేయాలో పిఐపి మీద క్లిక్ చేశాను. వీడియోస్ పైనకి వెళ్ళాను. నేను సెలెక్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ రికార్డ్ చేసుకున్న వీడియోని ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాము. అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్లే చేసి ఇక్కడ స్ప్లిట్ మీద సెలెక్ట్ చేశాను. ఈ విధంగా డిలీట్ చేశాను వద్దనుకున్న మెటీరియల్ని. ఈ విధంగా డిలీట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ క్రోమా కట్అవుట్ లోకి వెళ్ళి క్రోమా అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఈ రౌండ్ ఏదైతే కనిపిస్తుందో ఆ రౌండ్ ని మీరు ఏ కలర్ అయితే తీసేయాలనుకుంటున్నారో ఆ కలర్ మీద పెట్టేస్తే మీ యొక్క మీ యొక్క వీడియో బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం స్ట్రెంగ్తెన్ అనే దాన్ని వాడుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీ యొక్క వీడియోలో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మన వీడియో బ్యాక్గ్రౌండ్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు. సార్ బ్యాక్గ్రౌండ్ వీడియోస్ యాడ్ చేయాలంటే ఎక్కడి నుండి దొరుకుతాయి? క్వాలిటీ వీడియోస్ నేను చెప్తాను, ఓకేనండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. చివరిలో ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చేస్తాము. జస్ట్ అవసరం లేని మ్యాటర్ ని స్ప్లిట్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చేసుకొని స్ప్లిట్ చేసేసుకున్నాం అనుకుంటే అవసరం లేని దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. క్రోమాక్రీ యాడ్ చేయడం అర్థమైందా? ఇప్పుడు వీడియోలో వెల్కమ్ వెల్కమ్ అని వచ్చిన తర్వాత ఈ ప్లేస్ లో టెక్స్ట్ రావాలి. జస్ట్ టెక్స్ట్ సింబల్ మీదకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళి వీడియో ఎడిటింగ్ అని టైప్ చేశాను అంతే. జస్ట్ టెక్స్ట్ ని కిందికి లాగాను. మీకు ఇది ఫాస్ట్ గా చూపిస్తానండి. ఇందాక అన్ని కూడా ఎందుకు స్లోగా చెప్పానంటే ఇందుకోసం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వెల్కమ్ అని వచ్చేసింది, కింద వీడియో ఎడిటింగ్ అని వచ్చేసింది. రైట్, ఇది ఎక్కువసేపు ఉంది కాబట్టి వెల్కమ్ అనేది స్ప్లిట్ ఆప్షన్ కొట్టేసి మనకు అవసరం అన్నెసెసరీ దాన్ని డిలీట్ చేస్తే సరిపోతుంది. చూడండి, వెల్కమ్ వీడియో ఎడిటింగ్. ఇప్పుడు నా ఇమేజ్ అనేది వచ్చేసింది, వీడియో అనేది ప్లే అవుతుంది. చివర్లో ఇక్కడ యానిమేషన్ మధ్యలో ట్రాన్స్లేషన్ రావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక ట్రాన్స్లేషన్ యాడ్ చేసేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని సెలెక్ట్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఫస్ట్ వన్ సార్, ఓకే రైట్, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఉందండి, ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ ఈ వెల్కమ్ అవసరం లేదని అనుకున్నాను. ఇక్కడ దాకా సెలెక్ట్ చేసి ఎక్కడ దాకా అయితే అవసరం లేదో ఫస్ట్ చూడాలి, ఆపేయాలి, పాజ్ చేసి ఎక్కడైతే అవసరం లేదో అక్కడికి వెళ్ళి స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసిన తర్వాత అన్వాంటెడ్ దాన్ని డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా వెల్కమ్ టు వీడియో ఎడిటింగ్ క్లాస్ అని నా యొక్క ఫీడ్బ్యాక్ మీకు వచ్చింది. థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ థ్యాంక్ యూ ప్లేస్ లో కూడా నేను ఇంపాక్ట్, మీరందరూ ఇంపాక్ట్ నుండి విన్నారు కాబట్టి ఇంపాక్ట్ వాళ్ళ ఫోటో, ఎల్ఐసి వాళ్ళ ఒక లోగో, మన గంప సార్ ఫోటో నేను పెట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేయాలి. పిఐపి మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ కాబట్టి ఎల్ఐసి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక ప్లేస్ లో వచ్చేలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. మళ్ళీ మన ఇంపాక్ట్ లోగో సెలెక్ట్ చేసుకున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేశాను, గంప నాగేశ్వరరావు సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను, మన గురువు గారిది. ఈ విధంగా ఒక సైడ్ లో ఉంచాను. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తే ఆటోమేటిక్ గా ఈ ఇమేజెస్ అనేవి మనకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. ఈ ఇమేజెస్ అన్ని కూడా మనం సపరేట్ ఇండివిజువల్ యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇంకా ఎక్కువ చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పటికే నాకు తెలిసి చాలా హెవీ అయిపోయి ఉంటుంది, ఓకేనా? ఈ విధంగా మీరు ఒక్కొక్క వీడియో నుండి కానీ ఇమేజెస్ నుండి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సార్, ఈ వీడియో ఉంది, ఇది ఇంకా స్లో మోషన్ లో రావాలంటే నేను ఏం చేయొచ్చు? జస్ట్ వీడియో మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్పీడ్ అనే ఆప్షన్, ఇది చాలా మందికి అవసరం. స్పీడ్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేస్తే మీ యొక్క వీడియో కానీ ఇమేజ్ కానీ ఎంత స్పీడ్ లో పోవాలనేది చూపిస్తుంది. 100, ఈ 1 అనేది మినిమం, అంటే బేసిక్ రెగ్యులర్ లాగా ఉంటుంది. 2 మీద పెడితే వీడియో అనేది ఎంత స్పీడ్ అయిపోయిందో చూడండి. అదే స్పీడ్ మీరు 0.60 మీద పెట్టామనుకోండి, స్లోగా అవుతుంది, స్లోగా వీడియో అనేది వస్తుంది.
ఇది ఎంతసేపు స్పీడ్ ఉండాలి కరువు రూపంలో కూడా మనము ఈ కరువు అనే దాన్ని పైకంటే స్పీడ్ వెళ్తుంది, కిందికంటే డౌన్ వెళ్తుంది స్పీడ్ అన్నమాట. హై స్పీడ్ పోవడానికి పైకి అనాలి, డౌన్ అనేది స్లో స్పీడ్ వెళ్ళడానికి మీ యొక్క వీడియోలో స్లో మోషన్ రావడం కోసం. ఇవి ఈ రోజుకి మీ యొక్క ఆప్షన్స్. వెల్కమ్ వీడియో ఎడిటింగ్. ఇంత ఓపికగా మీ అందరు విన్నందుకు. ఈ విధంగా మనము ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవచ్చని నేను ఒక ఫీడ్బ్యాక్ వీడియో పంపించచ్చు. ఇదంతా బాగుంది. ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేశాను, ఆటోమేటిక్ గా ఇన్స్లైజింగ్ అని వచ్చింది, వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ పర్సంటేజ్ వస్తుంది, మీరు అనుకున్న వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇదే ఆప్షన్ అన్నిటికీ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ మనం ఎంత ఎక్కువగా విన్నామనుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది వీడియో ఎడిటింగ్. తర్వాత మీకు ఫస్ట్ లో చెప్పాను 10 ఇమేజెస్ ఒకటేసారి పంపిస్తుంటారు చాలా మంది. అలా కాకుండా ఒకటే ఇమేజ్ లో 10 వచ్చేలాగా ఎలా చేయొచ్చు అంటే కొల్లేజ్ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కొల్లేజ్ అనేది, ఈ కొల్లేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే, ఈ కొల్లేజ్ మీద సెలెక్ట్ చేసుకొని మనం డిఫరెంట్ ఇమేజెస్ ని, ఎన్ని ఇమేజెస్ అంటే అన్ని ఇమేజెస్ జస్ట్ సెలెక్ట్ చేసుకుంటూ పోతే సరిపోతుందండి. ఈ విధంగా వస్తుంది. లేఅవుట్లు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, గ్యాలరీలో ఉండే ఫొటోస్ లేఅవుట్ ఎలా ఉండాలి, మన యొక్క ఇమేజ్ అనేది బార్డర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకటే ఇమేజ్ ని అంటే 10 ఇమేజెస్ ని ఒకటే ప్లేస్ లో పెట్టడానికి కొల్లేజ్ అనే ఆప్షన్ ని వాడతారు చాలా మంది. మనం ఏమేమి నేర్చుకున్నాం? ఇమేజ్ ద్వారా వీడియోస్ చేయడం నేర్చుకున్నాం. వీడియో నుండి వీడియోని ఎడిట్ చేస్తూ డిఫరెంట్ వీడియోస్ ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నాము. మూడవది 10 రకాల ఇమేజెస్ ని కానీ 5 రకాల ఇమేజెస్ ని కానీ ఒకటే దాంట్లో పెట్టి ఎలా చేయాలో మనం నేర్చుకున్నాం. ఫైనల్, సార్ ఇంత వీడియో ఎడిటింగ్ నాకు తెలియదు, ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి అంటే, అటువంటి దానిల కోసం ప్రతి యాప్ లో కూడా టెంప్లెట్స్ అని కొన్ని ఉంటాయండి. వీడియో టెంప్లెట్స్ అని కొన్ని ఉంటాయి, మీకు అది చూపిస్తాను. దానికోసము కైన్ మాస్టర్ అనే ఒక యాప్ ఉంటుంది. బ్యాక్ వెళ్తున్నాను, ఇది ఇన్షాట్ అనమాట. ఇన్షాట్ లో ఏదైనా డౌట్ ఉంటే మీకు చెప్తాను. ఇదొక ఆప్షన్ చూపించేసి క్లోజ్ చేస్తాను. కైన్ మాస్టర్ లోకి వెళ్తే ఇందులో కూడా సేమ్ మీరు ఎడిట్ ఆప్షన్స్ ఏవైతే చూసారో అలాంటి ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి. సేమ్ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటాము, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ హోమ్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి. హోమ్ అనే బటన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆల్రెడీ ఇవన్నీ కూడా ట్రెండింగ్ వీడియోస్. ఇక్కడ మనం ఏం ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండే ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మీకు చూపిస్తాను నేను. ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకొని ఎలా వాడుకోవచ్చు, ట్రెండింగ్ అనేది ఉంది కదా, దాని మీద సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి. హ్యాపీ బర్త్డే అని ఒకటి ఉంది, దాని మీద క్లిక్ చేశాను. ఈ విధంగా ఎడిటింగ్ మొత్తం వచ్చేసింది. మీరు ఇన్ని చేయలేరు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మిక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, మిక్స్ మీద క్లిక్ చేయండి. కైన్ మాస్టర్ లో మిక్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియో మొత్తం మీ డాష్ బోర్డ్ లో డౌన్లోడ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ లో జస్ట్ ఇక్కడ ఉండే ఇమేజెస్ అన్నిటిని మీరు ఒక్కొక్క ఇమేజ్ ని రిప్లేస్ చేసుకుంటూ వస్తే చాలు. ఇక్కడ వేరే ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజ్ లో మీ ఇమేజ్ ని రిప్లేస్ చేస్తే చాలు. మీకు ఎడిటింగ్ ఏం అవసరం లేదు. నేను మీకు దానికి ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, ఫస్ట్ ఇమేజ్. ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా సార్? స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? One minute. ఓకే, వచ్చింది. రైట్, ఆల్రెడీ ఎడిటర్ మొత్తం ఫుల్ ఎడిటింగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయి ఉంటాయి. జస్ట్ ఇక్కడ మీ ఇమేజెస్ ని రిప్లేస్ చేస్తే చాలు. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాం, రిప్లేస్ అనే ఆప్షన్ కొడతాం. ఆల్రెడీ మన స్క్రీన్ లో అంటే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు. సేమ్ ఇందాక చూపించిన ఆప్షన్స్ లాగానే ఉంటాయి. నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి ఇమేజ్ చేంజ్ అయిపోయింది. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ కి మీ ఇమేజ్ ని జస్ట్ రిప్లేస్ అనే ఆప్షన్ తో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి. ఇక్కడ వచ్చే టెక్స్ట్ ప్లేస్ లో మీ టెక్స్ట్ ని రిప్లేస్ చేసుకోండి. కానీ
కైన్ మాస్టర్ లో ఉండే చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో వాటర్ మార్క్ వస్తుంది. పైన మీరు కైన్ మాస్టర్ లో చేశారనే ఒక వాటర్ మార్క్ చూపిస్తుంది. రిమైనింగ్ అంతా ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కైన్ మాస్టర్ లో వాటర్ మార్క్ వస్తుంది. విఎన్ లో వాటర్ మార్క్ రాదు, ఇన్షాట్ లో వాటర్ మార్క్ రాదు. ఇప్పుడు నేను చూపించిన ఆప్షన్స్ అన్ని కూడా అన్నిట్లో సేమ్ ఆల్మోస్ట్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో. ఓకేనా? ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్ ఉంటే ఓవర్ టు హోస్ట్ సార్, ఏదైనా డౌట్స్ ఉంటే తీసుకుందాం.